అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్ న్యాయవాది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేవంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్సాల్వెన్సీ పిటిషన్, ఐపి. వ్యాపారం అన్నాక లాభము ఉంటుంది, నష్టము ఉంటుంది. ఒక వ్యాపారస్తుడు నడపాలనంటే అనేక రకాలైనటువంటి లోన్స్ ఆ వ్యాపారస్తుడు ఆ వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకోవడం జరుగుతుందండి. ప్రైవేట్ ఫైనాన్స్ అవ్వచ్చు, బ్యాంకుల పరమైనటువంటి లోన్లు అవ్వచ్చు, తన వెల్ విషర్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకోవడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించడం కొరకు ఆ వ్యాపారవేత్త తహతల్లాడుతూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలాగన్నా తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, తన ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వడానికి, ఆ వ్యాపార కంపెనీని సస్టైన్ చేయడం కొరకు తన లోన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. లాభంలో ఉండేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. బట్ ఆ వ్యాపారం నష్టాల్లో పడినప్పుడు, తిరిగి తన వ్యాపారవేత్త డబ్బులు ఇవ్వలేనప్పుడు, లోన్ డిఫాల్టర్ అయినప్పుడు తన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందండి. ఇటువైపు క్రెడిటర్స్ ఎవరు కూడా ఊరుకోరు. ఒక నెల వడ్డీ ఇవ్వకపోతే ఊరుకుంటారు, కానీ ఒక 3 నుంచి 4 నెలలు వడ్డీలు ఇవ్వకపోతే, అసలు కూడా తిని దగ్గర నుంచి రాకపోతే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వ్యాపారవేత్తలు చాలామంది సూసైడ్ చేసుకునేవంటి ఆలోచనలు కూడా వాళ్ళకు వస్తూ ఉంటాయి. సో వ్యాపారవేత్తలారా, దయచేసి మీరు ఎవ్వరూ కూడా సెల్ఫ్ డిస్ట్రక్షన్, సూసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కోర్ట్ ఒక వండర్ఫుల్ ఆప్షన్ మీ అందరి కొరకు ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఇన్సాల్వెన్సీ పిటిషన్. మీ కంపెనీ పూర్తిగా దివాలా ఎత్తేసినటువంటి పరిస్థితుల్లో, మీ ఆస్తులు క్రెడిటర్స్కి అమ్మి లిక్విడేట్ చేసి డబ్బులు ఇచ్చినా కూడా మీ అప్పు తీరలేనివంటి పరిస్థితుల్లో ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకోవచ్చండి. తద్వారా మీకు కోర్టు ద్వారా కొంత రిలీఫ్ వస్తుంది, టైం వస్తుంది. అలాగే ప్రాపర్టీస్ అన్నీ కూడా అమ్మకానికి చేసి, క్రెడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి మీ కంపెనీని పూర్తిగా డిజాల్వ్ చేసేవంటి అవకాశం కూడా ఉంటుందండి. సో దయచేసి మీరు సూసైడ్ చేసుకోవద్దు. ఇన్సాల్వెన్సీ పిటిషన్ని ఉపయోగించుకోండి, మీ అప్పుల నుంచి బయటపడండి. అలాగే ఇన్సాల్వెన్సీ పిటిషన్ గో ఫర్ ద లాస్ట్ ఛాన్స్ అండి. అంటే ఇంకా అన్ని రకాలుగా మీ కంపెనీని మీరు బతికించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆర్బిట్రేషన్స్ కానీ, నెగోషియేషన్స్ కానీ, కాంప్రమైజులు కానీ, వాళ్ళు ఎవ్వరు క్రెడిటర్స్ ఇంకా ఊరుకోలేక ఒక మెంటల్ టార్చర్ పెడుతూ ఇంకా మీరు రిటర్న్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంటేనే